ఇక మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇవాళ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు సభకు రావాల్సిందిగా రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించబోతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తుండటంతో కేబినెట్ విస్తరణపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే విషయంపై అధిష్టాన పెద్దలతో ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా కార్పొరేషన్ పదవులపై కూడా సీఎం చర్చిస్తారని సమాచారం. రైట్, ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం ఢిల్లీకి పయనమవబోతున్నారు. ముఖ్యంగా ఆయన ఢిల్లీలో మాజీ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా కూతురి వివాహానికి వెళ్తారు. అనంతరం అక్కడ ఉన్నటువంటి ఏఐసిసి పెద్దలతో సమావేశమయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశంతో పాటు అదేవిధంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ఏఐసిసి పెద్దల్ని కలిసి చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఓం బిర్లాకు సంబంధించినటువంటి రిసెప్షన్ కంప్లీట్ అయిందా అంటే ఏఐసిసి పెద్దలను కలిసి ఈ రెండు అంశాల పైన చర్చించడంతో పాటు అదేవిధంగా మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ లో ఆవిష్కరించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఆవిష్కరణ కార్యక్రమానికి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ఆహ్వానించాలనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఆ దిశగానే ప్రజాపాలనతో పాటు మరొకవైపు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకి ఏసీసీ అగ్రనేతల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించబోతున్నారనే చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ నాగేంద్ర.